హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న దిశ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఈ రోజు అయితే ఎందుకంత ట్రెడిషనల్గా రెడీ అయ్యామంటే మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సాగర్ వాళ్ళది బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అనమాట. సో మా అన్నయ్యది, అందుకని నేనైతే లీవ్ పెట్టి మరి ఈరోజు ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాం. ఏంటో మా ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి మ్యారేజెస్ అవుతున్నాయి, నెక్స్ట్ ఇయర్ అవుతాయి అనమాట. అందరు మ్యారేజెస్ ఒకేసారి. సో అన్నయ్య వాళ్ళ ఎంగేజ్మెంట్. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. నాకు ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఫైనల్లీ అన్నయ్య ఎంగేజ్మెంట్కి ఇలా మంచిగా రెడీ అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ లేట్ అయింది, అన్నయ్య కూడా ఫోన్ చేసేసారు ఇంకా రాలేదేంట్రా అని. సో నేను రెడీ అయ్యేసరికి లేట్ అయిందనమాట. సో మేమైతే ఇప్పుడు ఎంగేజ్మెంట్కి స్టార్ట్ అయిపోతున్నాం. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంతకీ నా లుక్ ఎలా ఉంది, బాగుందా కామెంట్ చేసేయండి. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. మేము వచ్చేటప్పటికి అన్నయ్యలు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారంట. ఫస్ట్ పూజ అంతా అయిపోయింది, ఇప్పుడు రింగ్స్ ఎక్స్చేంజ్ కోసం డ్రెస్ చేంజ్ చేయడానికి వెళ్ళారు. సో మా చెల్లి నేనైతే ఈ గ్యాప్లో ఇలా వీడియో అయితే క్యాప్చర్ చేసుకుంటున్నాం. అండ్ ఎంగేజ్మెంట్ డెకరేషన్కి అయితే ఇలా చేయించారు అన్నయ్య వాళ్ళు. ఈ గ్యాప్లో సాగర్ ఏమో అన్నయ్య వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ అంకుల్ కూడా అడుగుతున్నారు ఎందుకు ఇంత లేట్ వచ్చారనేసి. సో నా వల్ల లేట్ అయిపోయింది అనమాట. ఏంటో సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు అంకుల్ అండ్ సాగర్. సో అన్నయ్య వాళ్ళు ఇంకా కింద దిగట్లేదు, వచ్చి కనిపించి ఇంకా రాలేదేమో అనుకుంటారని వెళ్దాం అనుకున్నా. మధ్యలో అన్నయ్య వాళ్ళ అమ్మగారు కనిపించారు, నా వీడియోస్ చూస్తారంట. తినేమో అన్నయ్య ఎంగేజ్మెంట్ అనమాట ఈరోజు. ఇంకా రెడీ అయ్యి కిందకైతే వచ్చేసారి. ఇప్పుడు రింగ్స్ ఎక్స్చేంజ్ మూమెంట్ అనమాట. అచ్యుత జనార్దన ఉపేంద్రగే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః బ్రహ్మకర్మ సమానమేతు ఇలా ముప్పై వేసుకోండి. ఓం భూ నమః భోరేభ్యః గోవింద అనాథక్ష ఆపత్తందవ గోవింద మృతికాల గోవింద నిత్యశీలకు నిత్యమంగళాన్ని హోంతో నిత్యం. ఓం యథాశక్తి అయ్యా శ్రీ దశాధనం అయ్య ముహూర్తాది ముహూర్తో సుముహూర్తోస్తు. అన్నయ్యది కూడా లవ్ మ్యారేజే. మంచిగా వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకొని ఎంగేజ్మెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ సెకండ్ మంత్లో వాళ్ళ మ్యారేజ్ అనమాట. ఇంతకీ అన్నయ్య వదిన ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. శతమానం భవతే శతైశ్వర్యం భవతి దీర్ఘమాయు. అమ్మా దీర్ఘమాయు ఫైనల్లీ మంచిగా రింగ్స్ ఎక్స్చేంజ్ అయితే మూమెంట్ అయిపోయింది. నెక్స్ట్ భోజనాలు అనమాట. భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు. ఇక్కడేమో సాగర్ వీడియోగ్రాఫర్ అయిపోయాడు. పాపం తిన్నాక తింటామన్నాడు. నెక్స్ట్ మా బ్యాచ్ అంతా వచ్చామన్నమాట. సో మా ఫ్రెండే కదా అన్నయ్య, అందరం కలిసాం. ఇదిగోండి ఇదంతా మా బ్యాచ్. మంచి విషయాలు చాలా రోజుల తర్వాత వచ్చారు. ఇలాంటి ఫంక్షన్లోనే కలుస్తాం అందరం ఇలాగా. అయిపోయింది.
ఇంకా ఎంగేజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసాం కాబట్టి అలా బయటకు ప్లాన్ వేసాం అనమాట. శ్రీ వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాము. ఇది రిషికొండ బీచ్ దగ్గర ఉంటుంది కదా. బాగా పెట్టి ఇదిగా ఏంటి మేము గుడికి వచ్చామండి, దండం పెట్టుకున్నాం. ఇప్పుడే మా చెల్లెళ్ళు ఇద్దరికి మంచిగా పెళ్ళి మంచి కోరుకున్నా చెడైపోతుంది. బట్టలని కూడా అమ్మాయి అమ్మాయా అండ్ నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అలా మా గ్యాంగ్ అంతా బీచ్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంతకు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అంతే ఇంక వీడియో. బాయ్ గైస్.